అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. ఇవాల్టి స్నాక్స్ లో మనం కొంచెం కొత్తగా నేర్చుకోబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? వెజిటబుల్ హాట్ డాగ్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈజీగా ఇవాల్టి మన స్నాక్స్ లో నేర్చుకోబోతున్నాం మరి కాసేపట్లో. మరి దాని ప్రిపరేషన్ తెలుసుకోవాలంటే హాట్ డాగ్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. వెజ్ హాట్ డాగ్స్ కి కావలసిన పదార్థాలు: హాట్ డాగ్ బన్స్, ఆలు, క్యాప్సికమ్, కారం, వెల్లుల్లి, కార్న్ఫ్లోర్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, టొమాటో సాస్, బీట్రూట్, అల్లం ముక్కలు, మస్టర్డ్ సాస్. హాట్ డాగ్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేశారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. చాలా సింపుల్ గా ఈజీగా ఇవాళ నేను నేర్పించేస్తాను హాట్ డాగ్స్, వెజిటబుల్ హాట్ డాగ్స్. సో ఫస్ట్ ఈ మిక్సర్ లోకి నేను యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ముక్కలు, నెక్స్ట్ అల్లం ముక్కలు, అలానే బీట్రూట్స్. సో యాక్చువల్గా హాట్ డాగ్స్ అనేవి ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ లో బాగా ఫేమస్. సో ఇవాళ నేను వెజిటేరియన్ లో చేసి చూపిస్తున్నాను. బట్ ఈ బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఆ కలర్ తో ఎంటైర్ హాట్ డాగ్స్ అంతా కూడా నాన్ వెజ్ హాట్ డాగ్స్ లాగా కనిపిస్తుంది. సో ఇలా ఉడికించుకున్న బీట్రూట్ ని మనం మిక్సర్ లోకి వేసేస్తున్నాం. మరి నెక్స్ట్ క్యారెట్స్ కూడా. సో ఈ క్యారెట్ బీట్రూట్స్ మీ అందరికీ తెలుసు, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ లో బాగా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న క్యాప్సికమ్. సో దీన్ని కూడా ఈ వెజిటబుల్స్ లోకి యాడ్ చేసేస్తున్నాం. ఎస్, సో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఎస్పెషలీ అల్లం వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి ఇవన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా మనం ఉడికించుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అండి. వావ్, చూస్తుంటే మాత్రం చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇదంతా. చూసారు కదా, నేను చెప్పాను కదా బీట్రూట్ కలర్ బాగా డామినేట్ చేస్తుందని చెప్పేసి. సో రిజల్ట్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉడికించి మ్యాష్ చేసుకున్న పొటాటోస్. సో ఆలూని చక్కగా ఇలా మనం యూజ్ చేస్తున్నామండి. అండ్ తర్వాత ఉప్పు యాడ్ చేసుకుందాం టేస్ట్ కి సరిపడా. నెక్స్ట్ కొద్దిగా కారం, అండ్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఎంతసేపు స్పూన్స్ తో కలిపినా అవ్వదు, కానీ చక్కగా చెయ్యి యూజ్ చేస్తూ దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈలోపు ఒక స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకుందాం. సో దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఇలా మనం ఉడికించుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి. దీన్ని ఇప్పుడు మనం ఒక బాల్ లాగా తీసుకొని, సో ఆల్రెడీ మనం వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికించేసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం ఎక్స్ట్రా. సో దాన్ని కూడా చక్కగా మనం వేగనివ్వాలి. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్లోకి వేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, ఇలా వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ చక్కగా వేయించుకోవాలి. సో
కలర్ చూసారు కదా, కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఆ రెడ్డిష్ కలర్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఈస్. సో వేగిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో చూసారు కదండి, చక్కగా వెజిటబుల్స్ అన్ని కూడా మనం బాయిల్ చేసుకొని అందులో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకుని ఇలా మనం రోల్స్ లాగా చేసి వేయించుకుంటున్నాం. సో ఇందులో బీట్రూట్ కలర్ చాలా డామినెంట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ వేగిన తర్వాత ఇంకా చక్కగా మంచి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్న డార్క్ కలర్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో చూసారు కదండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. మంచి రెడ్ కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆ బీట్రూట్ స్మెల్ వస్తుంది, ఎంత చక్కగా ఉందో తెలుసా, సూపర్ గా ఉంది. వావ్. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ హాట్ డాగ్ బన్స్ మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సో వీటిని మనం మిడిల్ లోకి కట్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జస్ట్ అక్కడి వరకు మాత్రమే మనకి పొయ్యితోని పని ఉంటుంది అనమాట. తర్వాత చాలా సింపుల్ గా మనం అన్ని సాసెస్ తోని రెడీ చేసేసుకోవచ్చు హాట్ డాగ్ ని. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మనం యాడ్ చేస్తున్నాం టొమాటో కెచప్. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ టొమాటో కెచప్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా చక్కగా టొమాటో కెచప్ 2 సైడ్స్ స్ప్రెడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ మస్టర్డ్ సాస్, దీన్ని కూడా లైట్గా ఇలా అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హాట్ డాగ్స్కి ప్రిపేర్ చేసుకున్నాం కదండి వెజిటబుల్స్తోని ఇలా చక్కగా రోల్స్ని. సో దీని మధ్యలో పెట్టేసి, సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ వెజిటబుల్ రోల్ని పెట్టేసుకున్న తర్వాత వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. సో క్యాప్సికమ్ అండ్ టొమాటోని ఇచ్చేసాం. అండ్ ఇక నెక్స్ట్ ఆ హాట్ డాగ్ లుక్ రావాలి అని అంటే మస్టర్డ్ సాస్ ఇలా లైన్స్గా వేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా హాట్ డాగ్ని మనం ఇవాళ ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేయాలా అని నాకు అనిపిస్తుంది. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను, బట్ అంతకన్నా ముందు హాట్ డాగ్స్ ప్రిపరేషన్ ఎలానో మరొకసారి చూద్దాం. వెజ్ హాట్ డాగ్స్ కి కావలసిన పదార్థాలు: హాట్ డాగ్ బన్స్, ఆలు, క్యాప్సికమ్, కారం, వెల్లుల్లి, కార్న్ఫ్లోర్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, టొమాటో సాస్, బీట్రూట్, అల్లం ముక్కలు, మస్టర్డ్ సాస్. వెజ్ హాట్ డాగ్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉడికించుకున్న ఆలూ మ్యాష్, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని రోల్స్ లాగా రెడీ చేసుకుని నూనెలో వేసి ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాట్ డాగ్ బన్స్ తీసుకుని దాని మధ్యలోకి కట్ చేసుకుని రెండు వైపులా టొమాటో సాస్, మస్టర్డ్ సాస్ అప్లై చేసి రెడీ చేసుకున్న రోల్స్ ని పెట్టి క్యాప్సికమ్ పీసెస్, టొమాటో పీసెస్ కూడా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ హాట్ డాగ్స్ రెడీ. సో చూసారు కదండి వెజిటబుల్ హాట్ డాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, యాక్చువల్ గా ఇందులో సాసెస్ యాడ్ చేసాం కదా, ఇలా బయటకు వస్తుంటే సూపర్ గా ఉన్నాయి. సూపర్. ఇందులో మస్టర్డ్ సాస్ యాడ్ చేసాం కదా అండ్ టొమాటో కెచప్ ఫస్ట్ బేక్ లో అదే వేసాం అనమాట. సూపర్ గా ఉంది.
అండ్ యాడ్ చేసిన వెజిటబుల్స్ క్యాప్సికమ్ అండ్ టొమాటోస్ ఇంకా టేస్ట్ రెట్టింపు చేస్తున్నాయి. అండ్ ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ రోల్ కూడా ఉంది కదండి, సూపర్, ఎక్స్ట్రీమ్లీ ఫెంటాస్టిక్. నాకైతే చాలా చాలా నచ్చింది. కాకపోతే ఇది స్క్రీన్లో కన్నా మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత అలా ఒక్కదాన్ని కూర్చొని ఇలా తినేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ వెజిటబుల్ హాట్ డాగ్స్ ని ఇంట్లో ట్రై చేయండి. నాన్ వెజ్ హాట్ డాగ్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్నాం స్నాక్స్ లో వెజిటబుల్ హాట్ డాగ్స్. వెజిటబుల్ హాట్ డాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై బాయ్.